समकाव्य जगत के देते सुगमानुग्रह तुम्हारे देते रामद्वारे तुम रखवारे हो तनाज्ञा बिनु बैठारे सब सुख लाए तुम्हारी चरणा तुम रक्षक हो मोड़ना आपन जय तुम्हारा बैदीना लोकांगन कांपे भूत पिशाचा निर्णय आवे महावीर जब नाम सुनावे भैरव गावे तो वीरा जब निरंतर हनुमत वीरा संकट से अनुमान छुड़ावे मंत्र मोहना जगावे शंकर समना संकट मोचन महावीर बजरंगबली राघव दूत जय हनुमंत महावीर बजरंगबली मंगल मूर्ति मारुति नंदन महावीर बजरंगबली जय बल भीमा जय बल रामा महावीर बजरंगबली जय శిరస్సు మీద పెట్టుకొని బాష్పవారి లోచనం ఆయన యొక్క కళ్ళు ఎలా ఉంటాయి నిరంతరము ధారగా అశ్రుధారలుగా నీరు తారుతూ ఉంటుందట రాముల వారి పేరు చదివితేనే ఆయన మైమర్చిపోతాడు రామనామ సంకీర్తన చేత జన్మ సార్థకత చేసుకుంటాడు ఎక్కడ ఎక్కడ రఘునాథ కీర్తనం జరుగుతుందో అక్కడ ఆయన ఈ విధంగా చేస్తాడు ఈ విధంగా చేసి ఏం చేస్తాడు రాక్షసాంతకుడు అవుతాడు రాక్షసులు అంటే సినిమాలో చూపించినట్టుగా ఉంటారనుకోకండి మన మనస్సుల్లో ఉండేదే రాక్షసత్వం కామం క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార మమకార రాగ ద్వేషాదులు అనేటువంటి దశవిధ మహాదోషాలు అన్నాడు ఈ దశ రామనామ సంకీర్తనంతో హృదయం పరితగ్గినప్పుడు వాక్కు నుండి వచ్చేటటువంటి హనుమ సంకీర్తన మనస్సును శుభ్రం చేస్తుంది కామ క్రోధాది వికారాలన్నింటినీ కూడా పోగొడుతుంది జ్ఞానప్రాప్తి కలిగిస్తుంది ముక్తిని కలిగిస్తుంది మోక్షాన్ని కలిగిస్తుంది జన్మ సార్థకత చేయిస్తుంది అటువంటి గొప్ప భజన సంకీర్తన మనం అందరం కూడా ఈరోజు ఫలం అధికం కావున చక్కటి ప్రాభవాన్ని అందించినటువంటి శ్రీనివాసు గారికి మరొకసారి కరతల ధ్వానాలు తెలియజేస్తూ అరగంట అభిషేకం ఉంటుంది 54 ద్రవ్యాలతో విశేష అభిషేకము అనంతరము తీర్థప్రసాద వినియోగం ఉంటుంది కావున అందరూ కూడా ఈ అభిషేకాన్ని తిలకించి చక్కగా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలం శాస్త్రం ఎందుకు ప్రతిపాదింపబడినది అవన్నీ కూడా మనం దర్శించుకొని ఈరోజు మన్యు సూక్తము ఈ మన్యు సూక్తం అనేటటువంటిది చాలా విశేషం అలానే స్వామివారి ఆరాధన మంత్రములో విచిత్ర వీర్య హనుమత్ ఉపాసన అనేటువంటి ఉపాసన అంటే మనసు పరిపరి విధాలుగా పరిగెడుతున్నప్పుడు ఇంట్లో ఏది చూసినా కలహములతో నిండిపోయినప్పుడు మనస్సు విచిత్రమైనటువంటి బాధని కలిగి ఉన్నప్పుడు ఆ విచిత్ర అనుభవాలన్నింటినీ కూడా పోగొట్టి సామాన్యమైన స్థిత ప్రజ్ఞస్యగా భగవద్గీతలో చెప్తాడు స్థిత ప్రజ్ఞస్యగా భాషా సమాధిస్థస్య కేశవ స్థితదీప్తి ప్రభాసేతి విభాసిత ప్రత్యేకమంటాడు గీతాచార్యుడు
అటువంటి స్థిత ప్రజ్ఞత లక్షణాన్ని ఇచ్చేటటువంటి వాడు హనుమాన్. హనుమత్ స్మరణార్థమే. ఒక్కసారి హనుమాన్ అనే స్మరణ చేస్తే ఏమిస్తాడంటే బుద్ధినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, యశస్సుని, కీర్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు,